హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ టమాటా నిలవ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి టమాటా ముక్కలను కోసి ఎండబెట్టాల్సిన అవసరం లేదు, ముక్కలు ఎండినయో లేదో ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఒక గంట టైం ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. మరి ఇంకెలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలన్నీ కూడా ముందే శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి. ఈ టమాటాలకి ఎక్కడ కొంచెం కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఎక్కడ కొంచెం ఏమాత్రం తడి ఉన్నా సరే పచ్చడి అంతా కూడా బూజు వచ్చేస్తుందండి, పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం 1కి 2 సార్లు తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. కంప్లీట్గా తడి లేకుండా చూసుకోండి. ఈ 1/2 kg టమాటాలను కూడా నేను ఇక్కడ ఇలా మీడియం సైజు ముక్కలు కోసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఈ సైజు ముక్కలు కోసుకున్నాను. ఈ ముక్కలన్నీ కూడా సపరేట్గా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లో వేసేసుకోండి. ఇక్కడ ఆయిల్ కానీ వాటర్ కానీ మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. 1/2 kg టమాటాలకి 50 గ్రాముల చింతపండు ఖచ్చితంగా సరిపోతుందండి పులుపు అనేది. ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, నూనె కూడా వేసుకోవద్దండి. ఆల్రెడీ టమాటాలోంచి మనకి వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే టమాటా ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఇలా ఒక మూత పెట్టి ఉడికించుకున్నప్పుడే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. మూత పెట్టి మగ్గించుకుంటాం కాబట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల్లోనే ఈ టమాటా ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా. చూసారు కదా, నాకు ఇలా ఒక 10 నిమిషాల తర్వాత ఇలా పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిపోయిందండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు అది చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక 10 గ్రామ్స్ వరకు మెంతులు, 10 గ్రామ్స్ ఆవాళ్ళు తీసుకున్నానండి. ఇవన్నీ కొద్దిగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని ఇది మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మరీ మెంతులు ఎక్కువ వేగనివ్వద్దండి, చేదు వచ్చేస్తుంది పచ్చడి. దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకుని పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గ్రైండర్ తీసుకొని గ్రైండర్లో మనం ముందుగా టమాటా ముక్కలు ఉడికించుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఇవి మిక్సీలో అయినా వేసుకోవచ్చు, మిక్సీలో కంటే కూడా గ్రైండర్లో వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఈ టమాటా ముక్కలు ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి, గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా. ఇప్పుడు నేను ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 50 గ్రాముల ఉప్పు సరిపోతుందండి దీనికి. 1/2 kg టమాటాలకి ఖచ్చితంగా 50 గ్రాములు ఉప్పు సరిపోతుంది. ఇది మీరు టేస్ట్ చూసుకుని కూడా మధ్యలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఉప్పు ఎక్కువ పడుతుంది అనుకుంటే కనుక. మనం ఇందాడ మెంతులు, ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి అంతా కూడా వేసేసుకోవాలి దీంట్లో. 10 గ్రామ్స్ ఆవాలు, 10 గ్రామ్స్ మెంతులు పొడి కరెక్ట్గా సరిపోతుందండి, ఇంకా ఎక్స్ట్రా ఏమీ పట్టదు. అలాగే ఒక 50 గ్రాములు పచ్చికారం వేసుకోవాలండి. ఇందులో మసాలా కారం మాత్రం అసలు వేసుకోవద్దు, పచ్చడి నిల్వ ఉండదు. ఈ పచ్చికారం మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని ఇలాగా ఒక్కసారి మిక్సీలో కచ్చపచ్చగా ఒక్క ట్రిప్ అలా తిరిగినిచ్చి వేసేసుకోండి. ఎక్కువ మరీ మెత్తగా చేసుకోవద్దు. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ అనేది పచ్చడికి వస్తుందండి. ఇలా ఒక వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు పచ్చడి నలిగితే సరిపోతుందండి. టమాటాలు ఆల్రెడీ మనకు ముందే మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువ సమయం అయితే ఏం పట్టదు. చూసారు కదా, ఇక్కడ వీడియోలో పచ్చడి అయితే పర్ఫెక్ట్గా నలిగిందండి, ఎక్కడా కూడా కొంచెం కూడా ముక్క అనేది లేదు. ఇప్పుడు
పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. పచ్చడి తాలింపుకి నూనె ఎక్కువే పడుతుందండి. అలాగని సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ యూజ్ చేయొద్దు. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనెతో అయినా సరే వేసుకోవచ్చు తాలింపు అనేది. ఇప్పుడు ఈ నూనె వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 కిలో అయితే నూనె వేసుకున్నానండి. ఈ నూనె కొద్దిగా వేడిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక 7-8 వరకు వెల్లుల్లిపాయలని ఇలా దంచుకుని వేసుకోవాలండి. ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది, బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, బాగా మాడిపోయి నూనె కూడా మరిగిపోయి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఎక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా నూనె అనేది బాగా మరిగిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పచ్చడి లైట్గా చేదొచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 7-8 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి కూడా ఎండుమిర్చి వేసిన తర్వాత కూడా మరీ మాడనివ్వద్దండి, నల్లగా అయిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి ఎక్కడ కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పోపు దినుసులు అనేవి మాడకుండా చూసారు కదా చాలా చక్కగా వచ్చింది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చడి అంతా కూడా దీంట్లో వేసుకోవాలండి. మీకు ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. లేదు 1/2 కేజీ సరిపోతుంది అనుకుంటే కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా టమాటా పచ్చడి వేసిన తర్వాత మొత్తం కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయద్దండి. ఒక 5 నిమిషాలు ఇలా పొయ్యి మీద ఉండనివ్వండి. ఉడికినట్లుగా ఒక 5 నిమిషాలు ఇలా ఉడికితే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మీరు వెంటనే పచ్చడి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయద్దు. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని ఇలా ఒక 5 నిమిషాలు పచ్చడి ఉడికినట్టుగా ఉంచేసేయండి. మంచి టేస్ట్ అనేది పచ్చడికి వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇంతే అండి టమాటా పచ్చడి. ఇలా ఉడికిన తర్వాత ఏదైనా పచ్చడి చల్లారిన తర్వాత ఏదైనా గాజు కంటైనర్లోకి తీసి స్టోర్ చేసుకోవాలి. అంతే అండి పచ్చడి. చూసారు కదా చాలా సింపుల్గా అనిపించింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.